మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ హలో మ్యాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. కపిల తీర్థంలో దర్శనం కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ గా అల్పిరికి వచ్చి టిఫిన్ తినేసి లగేజ్ అంతా అల్పి లగేజ్ కౌంటర్ అయితే పెట్టేశాము. మనం మెట్లెక్కే లోపు అయితే లగేజ్ అయితే పైకి అయితే వచ్చేస్తుంది. కొంచెం సేపు నేను టెంకాయలు అమ్ముకుంటాను కానీ అంతలోకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి. అరే ఏంట్రా ఇది? టెంకాయలు అయితే ఎవరు కొనలేదు, ఇక మన టెంకాయ మనమే కొట్టేసుకుందాం అని చెప్పి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. నెల్లూరు పెద్దమ్మ అయితే టెంకాయ కొట్టేసి ఒక మొక్కేసింది, ఫ్యూచర్ లో మంచి మొగుడు రావాలని చెప్పి. మేము అలా దండం పెట్టేసుకుని గోవిందా గోవిందా అంటూ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. మన ఎచ్చుల ఈరుడు ఉదయం అయితే ఒకసారి లుక్ వేసుకోండి, ఆ స్టైల్, ఆ నడక చూడండి మాస్టర్, వీడి వయ్యారాలు. అలా మ్యాడ్ మ్యాక్స్ గ్యాంగ్ అంతా కలిసి అల్పిరి మెట్లు మీదుగా పాదయాత్ర స్టార్ట్ చేసాము. పాదయాత్ర అంటే ఏందో తెలుసుగా మీకు? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఇక్కడ కనిపిస్తున్నదే అలిపిరి రాజగోపురం. ఇక్కడ నుంచే మన తిరుమల యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. పోదాం రండి. నాకు 8 నిమిషాల వీడియో చేయడానికి 8 గంటలైతే పట్టింది. మీ శుతిమెత్తని చేతులతో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఓ లైక్ అయితే కొట్టేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ మెట్లెక్కుతుంటే ఆ వైబే డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో ఒక తెలియని భక్తిభావంలోకి మునిగిపోతాం. మీరు తిరుమలకి వచ్చినప్పుడు ఇలానే అనిపిస్తుందా? అనిపిస్తే ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అలా మన మ్యాడ్ మ్యాక్స్ గ్యాంగ్ అయితే మెట్లెక్కడం స్టార్ట్ అయితే చేశారు. అలా నడుచుకుంటూ 1100 మెట్లు ఎక్కేసరికి మన వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి మాస్టారు. కామెడీ అంటే కామెడీ కాదు, ఒక ఎండ సెగ చెమటలు కక్కుతూ అబ్బబ్బా వద్దులే ఆ బాధ. మన కడప రెడ్డమ్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎప్పుడూ అవుట్. ఇక నెల్లూరు పెద్దమ్మ కూడా అలసి సొలసి అయితే అలసిపోయింది. మన సూరిబాబుతో అందరం కలిసి ఒక ఆట అయితే ఆడుకున్నాము, చూడండి మీరు కూడా. పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కడం అయితే మొదలు పెట్టాము. వీళ్ళు మొహాలు చూడండి మామ, చెమట్లు కక్కుతున్నాయి, నీరసం వచ్చేసింది అసలుకి. అలా జ్యూస్ షాప్ లో కావాల్సిన జ్యూస్లని తాగేసి ఎనర్జీ తెచ్చుకొని రీగైన్ అయ్యాము. మళ్ళీ మా పాదయాత్రను అయితే షురూ చేసాము. అక్కడ మీరు వీడియో చూసినట్టయితే ఎంతో కొంత అయితే ఖచ్చితంగా నచ్చుంటది కాబట్టి ఖచ్చితంగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తానికి 2000 మెట్లు అయితే ఎక్కేసాము. గోవిందా గోవిందా. ఫైనల్ గా గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. తిరుపతిలో కింద నుంచి కొండపైకి చూస్తే మనకు కనిపించే గాలి గోపురం ఇదే అన్నమాట. మన భానుగాడు ఫైనల్ గా గాలి గోపురం దగ్గరకు వచ్చేసాడని చెప్పి వాడు ఆనందాన్ని అయితే పట్టలేకున్నాము. ఒక్కసారి లుక్ వేసుకొని మనోడు వైపు ఇక్కడికి రాగానే టెంకాయలు కొట్టే వాళ్ళు టెంకాయలు కొడుతున్నారు, కర్పూరం వెలిగించి మొక్కే వాళ్ళు మొక్కుతున్నారు. చూడండి మామ, గాలి గోపురం ఎంత పెద్దదిగా ఉందో. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. అలా గాలి గోపురాన్ని దాటుకొని లోపలికి రాగానే స్టార్టింగ్ లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్, దానికి ఎదురుగానే రాముల వారి టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడికి రాగానే వికెట్స్ అన్ని డౌన్ అయ్యాయి. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Coming from Andhra. 5 days traveling. 2 plate idli sir. Extra one. ఇక మన ఉదయం కూడా వచ్చేసారు. ఇక మన రెడ్డమ్మ పరిస్థితి అయితే చూడండి మామ, అసలుకి దారుణాతి దారుణం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మార్చండి, సింబల్ మార్చండి. సరిపోయారు ఇద్దరును. మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు అంటారు కదా, మీకు ఇక్కడ 2 చూపిస్తాను రండి. మేమే షాక్ అయ్యాం చూడగానే వెళ్ళని. మా నవీన్ బ్రోకి ఇంచుమించు సేమ్ టు సేమ్ అలానే ఉన్నాడు వీడియోలో కనిపించే అతనైతే. నవీన్ బ్రోకి వీడియో చూపించి బ్రో మీ తమ్ముడిని చూడబో అని అయితే చూపించాము. చూసి షాక్ అయ్యాడు.
ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేంటి ఇదా ఓయమ్మ ఓయ్ నాయనా ఏంది ఇది వాళ్ళ తమ్ముడిని చూసిన ఆనందంలో ఒక నారంజ మిఠాయి నోట్లో వేసుకొని తీయని వేడుకైతే చేసుకున్నాడు. ఇది అందరికీ ఒక కామన్ రెస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ తినడానికి అన్ని అయితే దొరుకుతాయి, టిఫిన్స్ నుంచి స్నాక్స్ వరకు అన్ని అయితే ఉంటాయి. మన గ్యాంగ్ తో పాదయాత్ర అయితే మొదలు పెట్టాము. 1 hour later. मस्त शेड्स ఉన్నాయరా నీలా అప్పో కమలా ఇక్కడ ఓ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని అయితే ఆగాము. అంతే ఒక్కొక్కరు వాళ్ళ కళా విన్యాసాలన్నీ చూపిస్తున్నారు. ఒక లుక్ అయితే వేసుకోండి అందరినీ. रुको जरा सबर करो రుకో సబర్ కరో. అలా మార్గం మధ్యలో పోతా ఉంటే చాలా మంది ఇలా రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చి ఇల్లులు అయితే కడుతున్నారు. రాళ్ళను ఒకదాని మీద ఒకటి పెట్టి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంట. మీలో ఎంతమంది అయితే తిరుమలకి వచ్చినప్పుడు ఇలా చేశారో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ అయితే మన పాదయాత్ర అయితే షురూ చేసాము. మార్గ మధ్యంలో మంచి వేడి వేడి బజ్జీలు పకోడాలు అమ్ముతూ మన బాబాయ్ పిన్ని అయితే కనిపించారు. అలా ఆగేసాం అయితే. ఆగు ఇస్తారు. ఇంకా మనం ఉదయ్ గారు చూడండి, ఆ పకోడాను అలా సినిమాలో హీరోయిన్ ద్రాక్ష తీసుకున్నట్టు తింటున్నాడు. చాలా సెకలు ఉన్నారు నీలో. వీళ్ళ ముగ్గురిని చూడండి మాస్టరు, ఒకరికొకరు ఎలా తెరిపించుకుంటున్నారో. ఇక్కడ ఇంతమంది ఉంటే ఏం చేద్దాం. ఫైనల్ గా మీరు అంతేగా సూర్యుని అయితే చూడండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అన్నం తిన్నట్టు తింటున్నాడు ఆ పకోడాని. పకోడా మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి మన రెడ్డమ్మ పకోడా కావాలి. కమల్ హాసన్ నవ్వురాలే జోక్కి. అట్లుంటది మనతోని. వేడి వేడి బజ్జీలు పకోడాలు నవలేసి మింగేసి అక్కడ నుంచి అయితే నడుచుకుంటా వచ్చేసాము. మనకేమో దారిలో జింకలు దుప్పులు అలా చాలా అయితే కనిపించాయి. అలా ఆ జింకలను చూస్తూ వాటితో కొంతసేపు ఆడుకొని అలా నడుచుకుంటూ అంజనాద్రికి అయితే వచ్చేసాము. ఇలాగే మన తిరుమల నడక యాత్ర అనేది కొనసాగుతుంటది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.